రావు గారు కారం కారంగా కస్తా కచోరీ అంటే కీమా కచోరీ, కస్తా కచోరీ. అంటే ఇది ఏ ఊరు డిష్ అండి? కచోరీ ఈజ్ బేసిక్లీ గుజరాతీ సైడ్ అన్నమాట. అవును. ఇది కస్తా కచోరీ అంటే కస్తా అంటే సాఫ్ట్నెస్, అంటే కొంచెం ఆయిల్ వేసి. దాంట్లో మనం మోస్ట్లీ కచోరీ వచ్చి వెజిటేరియన్ ఉంటుంది, కానీ ఈసారి మనం కీమా కచోరీ అని చేస్తాం. సో ఏదైనా మనం స్పైసీ నాన్ వెజ్ స్పెషల్ కాబట్టి మీరు కీమాతో కచోరీ చేస్తారు. సో దీని ఫుల్ నేమ్ ఏంటి? కీమా కచోరీ. ఓకే, కీమా కచోరీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా కచోరీకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, కీమా 200 గ్రాములు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే రావు గారు, స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందామండి. ఇంకోటి ఫస్ట్ మనం పిండి చేసుకోవాలన్నమాట. సో మైదా పిండి, ఉప్పు, నూనె వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట ముద్దగా. చపాతీ ఎలా కలుపుకుంటామో చపాతీ పిండి అలాగే. చపాతీ పిండిలో మీరు కొంచెం తక్కువ నూనె వేస్తారు, కొంచెం దీంట్లో ఎక్కువ నూనె వేస్తారా? ఎందుకంటే మీకు దీనివల్ల సాఫ్ట్నెస్ వస్తుంది, ఆ ఫ్లఫీనెస్ వస్తుంది. ఓకే, వాటర్ అలా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆయిల్ మిక్స్ చేస్తాను, దాని తర్వాత కొంచెం వాటర్ వేయాలి, ఎంత కావాలంత అన్నమాట. సో దానివల్ల మీకు చూడండి ఇక్కడ ఒకలాంటి వైట్ గా అది ఇదవుతుంది. ఇది ఇప్పుడు చూడండి కొంచెం నూనె వదులుతుంది చూసారా లైట్ గా, అలా ఉండాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు సాఫ్ట్నెస్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కువసేపు కలపాలి అలా ఉందా? అంటే మెత్తగా సాఫ్ట్ గా అయ్యేదాకా 5 మినిట్స్ కలిపితే చాలు. దాని తర్వాత ఒక 20 మినిట్స్ సైడ్ లో పెట్టేది. ఓకే, 20 మినిట్స్ పాటు పక్కన అలా ఉంచాలన్నమాట అది పిండి కలిపేశాక. సో ఇది ఇంకోసారి మనం లైట్ గా కలుపుతాం. చపాతీలు కూడా చాలా మంది అలాగే కలిపేసి కాసేపు పక్కన ఉంచేస్తారు, నానితే బాగుంటుంది అనేసి. సో మీరు ఇప్పుడు అలా 20 మినిట్స్ దాకా నానితే బాగుంటుంది అంట. అవునండి. సో ఇది సైడ్ లో పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కీమాని మనం ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. ఇది అచ్చంగా ఓన్లీ మైదా మాత్రమే. ఓకే, మైదా మాత్రమే వేస్తారు, ఇంకేం యాడ్ చేయలేదు దాంట్లో. మైదా, అదే ఉప్పు, ఆయిల్. అంటే పిండిలు అడుగుతున్నాను నేను, ఇంకేమి యాడ్ చేయలేదు, ఓన్లీ మైదా మాత్రమే. సో ఫస్ట్ నూనె వేసుకుందాం. సో దాని తర్వాత జీలకర్ర, దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కీమా. ఫ్రెష్ గా చేసినట్టున్నారు ఇప్పుడు, అందువల్ల మొత్తం చిటుపడి ఉంటుంది. కీమా రా, ఇంకేం చేయలేదు దాన్ని? లేదండి, అంటే ఉప్పు వేసి ఇంకేం ఏమవుతుంది. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు వేసుకుంటాం, మసాలాలు వేసుకుంటాం. నేను ఆయన ఫస్ట్ టైం వినడం అండి కచోరీ నాన్ వెజిటేరియన్ తో కూడా ఉంటుంది అనేది. వెజ్ డై పెరుగు అంతా వేస్ట్ చేస్తారని తెలుసు, కానీ ఇలాగా నాన్ వెజిటేరియన్ లో కూడా కచోరీ ఉందనేది వినడమే నేను ఫస్ట్ టైం. చేసుకోవచ్చు. ఓకే, మీ వంటలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాగ స్పెషల్ గానే ఉంటాయి. థాంక్స్ అండి. సాల్ట్, మీరు వాటర్ యాడ్ చేయకుండా అంత వాటర్ వచ్చింది. మీట్ లో ఉంటుంది కదా వాటర్. దాని తర్వాత చిల్లీ పౌడర్, దాని తర్వాత పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, దాని తర్వాత చాట్ మసాలా కొంచెం. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అని అనమాట అండి. ఒక్క 1 మినిట్ చల్లారే వరకు. సో దాని లోపల మీరు కచోరీ కావాల్సింది రెడీ చేస్తాం. లేదు చిట్కా కరెక్ట్ గా చెప్పారు రావు గారు. ఇంకొన్ని రోజులకి నేను మీ పోస్ట్ అనుకున్నాను కానీ మీరు నా పోస్ట్ తీసేసుకునేలాగా ఉన్నారు. పర్వాలేదు, ఒక రోజు అలాగే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి నేను అటు సైడ్ వెళ్తాను, చూద్దాం ఎలా ఉన్నదో. చూద్దాం అది కూడా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాదం పప్పు తింటే ఆరోగ్యానికి మంచిది, పిల్లలు పెద్దలు అందరూ కూడా తినాలి అని చెప్పుకుంటూ ఉంటాము, అందరు కూడా తింటూ ఉంటారు. మరి బాదం పప్పు కొద్ది రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి అంటే డబ్బాలో కొద్దిగా షుగర్ కూడా వేసి ఉంచినట్లయితే బాదం పప్పు చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది, దాని రుచి కోల్పోకుండా ఉంటుంది, మక్క వాసన రాకుండా ఉంటుంది. ఓకే, చల్లారినట్టుందండి. అవునండి, ఆల్మోస్ట్. కొంచెం కొత్తిమీర, సో అలాగా చిన్నీస్ వేసేయడమే.
వేసుకోవచ్చు, మీరు చాప్ చేసి కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు రోలింగ్ చేసుకోవాలి కదా, ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఎక్కువ పల్చగా కాకుండా కొంచెం ఒత్తుగా ఉండాలి. అది వేడి అవుతుంది కదండి. అవును. ఇప్పుడు ఇది పొట్లం లాగా ఇలా చేసుకొని మోమోస్ అంటారు కదా, అలా ఉన్నాయి ఇవి మోమోస్. అవి కూడా మీరు మాకు ఏదో ఒక రోజు చేసి చూపించాలండి ఒక ఎపిసోడ్ లోని. షూర్ అండ్ డెఫినెట్ గా. మెయిన్ థింగ్ ఇది మీరు చూసుకోవాలి, క్లోజింగ్ అన్నమాట, లేకపోతే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటికి రాదండి, నూనె ఎక్కువ పీల్చేస్తుంది. ఓకే ఓకే. సో ఆనెస్ట్ రెడీ అన్నమాట. ఎక్కువగా కావాలి అనుకుంటే నాకు తెలిసి ఇంకొంచెం ఎక్కువ పిండే కలుపుకోవాలి, అంటే ఒక కచోరీకి కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా. మామూలుగానే ఇప్పుడు మీరు కలిపిన పిండితో అయితే కనీసం ఒక 4-5 చపాతీలు చేసేస్తాము. సో కచోరీ అయితే 2 అవుతున్నాయి కాబట్టి సో పిండి ఎక్కువగా కలుపుకోవాలి. సో పిండి కలిపేటప్పుడు అది దృష్టిలో పెట్టుకోండి, ఇంతే చేస్తే సరిపోతుందిలే అని. అంతే అయితే 2 వస్తున్నాయి. సో కచోరీ అది అయిన తర్వాత వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి ఇంకా ఏంటేంటో యాడ్ చేసి, గ్రీన్ చట్నీ అంటే మళ్ళీ స్వీట్ చట్నీ చేసుకుంటారు. దీంట్లో మీరు మీ ఇష్టం, కొన్నోళ్ళకి స్పైసీ కావాలి, కొన్నోళ్ళకి ఏంటంటే స్వీట్ అండ్ హాట్ ఉండాలన్నమాట. సో అదనమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ దీనికి మనం ఏం యాడ్ చేస్తే బాగుంటుంది? గ్రీన్ చట్నీ యాడ్ చేస్తే బాగుంటుంది. గ్రీన్ చట్నీ యాడ్ చేస్తే. సో ఇప్పుడు ఇది ఆన్ చేసుకొని ఇక్కడ చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం వేడి అవుతుందని చూస్తున్నాను. ఎస్. సో ఇది క్రిస్పీగా అవుతుంది కదా, సో అంతవరకు కొంచెం సాఫ్ట్ గా లైట్ గా ఫ్రై పోర్షన్ చెప్తున్నాను. అంటే మనకి కచోరీ ఉంటుంది కదా, సో అలా అవ్వాలి ఇది. నైస్ అండ్ బ్రౌన్, కంప్లీట్ గా వైట్ షేడ్ నుంచి బ్రౌన్ షేడ్ కి వచ్చేసింది. నాలాంటి వాళ్ళు ఒకటి తింటేనే ఫుల్ అయిపోతుందేమోనండి, అంత హెవీగా అనిపిస్తున్నాయి. సో కీమా కచోరీ రెడీ. థ్యాంక్ యూ. కీమా కచోరీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా కచోరీ తయారీ విధానం. ముందుగా మైదాలో ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇది కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో కీమా మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి కచోరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా కచోరీ రెడీ. సో కీమా కచోరీ రెడీ. సో నేనే మీకు కట్ చేసి ఇస్తాను, చూడండి సాఫ్ట్ గా ఉన్నది. మీరు దీంట్లోనే కొంచెం డాల్డా కూడా కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఎప్పుడు డాల్డా పిండిలో కలిపేప్పుడు ఆయిల్ కి బదులు అంటున్నారా? అవునండి, సాఫ్ట్ గా ఉంటుంది. ఇంకా కొంచెం మీరు పల్చగా కావాలంటే కూడా పల్చగా చేసుకోవచ్చు. చెయ్యి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ ఎంజాయ్. అంటే స్పూన్ తో తింటే ఎంజాయ్ చేయలేమంటారా? చేసుకోవచ్చు. ఓకే. డాల్డా వేస్తే ఇంకా మీకు సాఫ్ట్ గా ఉంటుంది. మీరు క్రిస్పీగా ఉండి సాఫ్ట్ గా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంది కొద్దిగా. పైన ఉంటుందండి, పైన ఉంటుంది, లోపల ఎప్పుడు కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి. ఓకే. సో మీరు అన్నట్టుగానే అది కొంచెం పలచగా చేసుకుంటే స్టఫ్ వచ్చి బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను నేను కదా. ఓకే, చాలా చాలా బాగుంది. సో మీరు ఏంటంటే డెఫినెట్ గానే అది కొంచెం పలచగా చేసుకుంటే స్టఫ్ బాగా వస్తుంది తినడానికి. ఇంకోటి ఏంటంటే దీంట్లోనే మీరు జస్ట్
ఒక చిన్న హోల్ వేసి దాంట్లో గ్రీన్ చట్నీ వేసుకుని కూడా తినచ్చు. ఎస్, సో కొంచెం అలా హోల్లా పెట్టేసేసి దాంట్లో గ్రీన్ చట్నీ వేసుకుని తిన్నా బాగుంటుంది. లేదా అంత కష్టపడొద్దు అనుకుంటే గ్రీన్ చట్నీ చక్కగా ముంచుకుని కూడా తినేస్తూ ఉండొచ్చేమో. సో బాగుంది, ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. సో రావు గారు 1 more piece మెల్లమెల్లగా వేసేస్తూ ఉన్నారు.